మూర్తి గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? చెప్పండి సార్, ఉన్నా లైన్ లో ఉన్నా. మనతో పిఠాపురం వర్మ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే గారు. పవన్ కళ్యాణ్ కి అవుట్ రైట్ గా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. డౌట్ ఏమైనా ఉంటే అడగండి వర్మ గారిని. మూర్తి గారు నాకేం డౌట్ లేదు సార్, నేను చాలా క్లారిటీగానే ఉన్నాను. సో వర్మ గారు మూర్తి గారు ఏమంటారంటే 55% ఓట్స్ అక్కడ వంగా గీతకు పడ్డాయి అంటారు బీసీ కమ్యూనిటీస్ లో. నేను రాజకీయాల నుంచి వెళ్ళడానికి త్యాగం చేయడానికి సిద్ధం. ఆయన సర్వే కరెక్ట్ గా నాకు వినపడట్లేదు అసలు. అక్కడ బీసీ కమ్యూనిటీస్ ఫిషర్మెన్ కానివ్వండి, వేవర్స్ కానివ్వండి, ఫిషర్మెన్ కు వచ్చేసరికి ఓవరాల్ హెల్ప్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక బోటు గాని, ఒక వల గాని, ఒక ఆయిల్ ఇంజిన్ గాని ఏమీ దొరకలేదు. ఆయిల్ సబ్సిడీ గానీ దొరకలేదు. రెండోది వాళ్ళంతా కూడా టీడీపీకి అటాచ్డ్ ఉన్నారు. కాదు, ఇంతకుముందు మీరు అన్న రాజకీయాల నుంచి ఏమన్నారు? రాజకీయాల నుంచి నేను తప్పుకుంటాను. ఆయన లేదనుకుంటే ఎంతన్నా పన్నులు రెడీ. ఓకే, హైయెస్ట్ పర్సెంటేజ్ మాకు వస్తుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది, షిఫ్ట్ అవుతుంది. మూర్తి గారు వర్మ గారు ఏమంటారంటే బీసీ ఓట్లో మెజారిటీ మాకు పడతాయి, లేకపోతే రాజకీయాల నుంచి విరమించుకునేందుకు సైతం సిద్ధం అంటారు వర్మ గారు. ఆయన ఎక్స్పెక్టేషన్ అయింది, ఆయన అక్కడ లోకల్ పీపుల్ కాదని మనం అనలేము. ఆయన కూడా ఒకసారి నేను ఫోన్ లో మాట్లాడాను ఆయనతో. వెళ్ళింది ఎవరి మీద ఆధారపడి ఓటింగ్ జరిగింది, ఆ వర్మ గారు ఉండబట్టి అక్కడ ఆ ఓటింగ్ వచ్చింది. ఆయన వర్మ గారు మీతో ఫోన్ లో మాట్లాడారట మూర్తి గారు ఆల్రెడీ. మూర్తి గారు ఇంకో పాయింట్ కూడా చెప్పారు, వర్మ గారు ఉండబట్టే అంత ఓటింగ్ జరిగిందని. విన్నారా వర్మ గారు? చెప్పండి. మీరు ఉండబట్టే అంత ఓటింగ్ జరిగిందని మూర్తి గారు చెప్తున్నారు. ఇక్కడ మీకు ఒకటి పార్టీ ఏ పార్టీ అయినా పార్టీ కింద క్యాడర్ ఉండాలి ఎప్పుడు కూడా. 60 నాట్ లెస్ దాన్ 60% షిఫ్టెడ్ టు జనసేన బీసీ కమ్యూనిటీలో. అయితే మూర్తి గారు ఒక పాయింట్ రైజ్ చేసింది ఏంటంటే జనసేనకు అక్కడ సంస్థాగత నిర్మాణం లేదు, టీడీపీకి నిర్మాణం ఉంది కానీ వీళ్ళకి లేదు. లేకపోవడం వల్ల అది డిసడ్వాంటేజ్ అవుతుంది. టీడీపీకి ఎంత ఉన్నా టీడీపీ ఓటర్ 100% వేస్తారని చెప్పలేం కదా అని అంటారు. వర్మ నిల్చుంటే వేరు, వర్మ చెప్తే వేరు. వర్మనే నిల్చుంటే పవన్ కళ్యాణ్ కి ఓటేయడం సారీ, వర్మ నిల్చుంటే వేరు, వర్మ చెబితే పవన్ కళ్యాణ్ కి ఓటేయడం వేరు. ఆ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుందా? సాధ్యమా రాజకీయాల్లో? చెప్పి విధానంలో సిస్టమ్ వేరుందండి. నేను రాత్రి 1 గంట వరకు పేట వైజ్ మీటింగ్ వేశాను. ఓకే, చెప్పి విధానంలో ఇప్పుడు ఆయన వేసిన 55 మాకేయాలి. ఓకే, పోనీ మేము తగ్గించుకుంటా 55 మాదే. 55% మీకు, 45% పోనీ ఆవిడ ఎంజాయ్ చేయమనండి 45 అక్కనే. ఓకే, అంటే 45 కూడా రాదా మీ ఉద్దేశంలో? 45 నా ఉద్దేశంలో నేను పోటీ చేస్తే నాకు 75% అండి. మీరు పోటీ చేస్తే 75% వచ్చేది బీసీ కమ్యూనిటీ. 100% టోటల్ బీసీ కమ్యూనిటీ. ఈవెన్ దో ఎస్సీ ఆల్సో నాకు 50%, మోర్ దాన్ 50. ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఎందుకు బీసీలు మీతో ఎందుకున్నారు? క్షత్రియులు కదా మీరు. నేను అవుతే క్షత్రియుడు అవచ్చు, అన్ని కులాలు కలిస్తే వర్మండి. నా క్షత్రియుల ఓటింగ్ ఎంత ఉంది? 800 ఓటింగ్ ఉంది నాకు. అంతే, అన్ని కులాలు కలిస్తే వర్మ. నేను రాత్రి 10 వరకు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు కూడా 144 నియోజకవర్గాల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు మాకు. ఇక్కడ నేను కూడా మెయిన్ పర్సన్ కాబట్టి ఇంకా కష్టం, రాత్రి పాలు కష్టపడి మేమందరం కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు ఆయన అడగండి 55 మాకు ఇస్తారా? ఎవరా 55 వాళ్ళకి ఇస్తారు. మూర్తి గారు ఒకటి ఏమంటారంటే 800 ఓట్లున్న వర్మ గారు కూడా పిఠాపురంలో గెలిచినప్పుడు, అంటే 800 ఓట్లు మాత్రమే క్షత్రియుల ఓట్లున్న దగ్గర పిఠాపురంలో వర్మ గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ గాని, పవన్ కళ్యాణ్ కాపోయినంత మాత్రాన కాపు ఓట్లు మెజారిటీ పడతాయనడం కరెక్ట్ కాదు. వంగగీత కూడా కాపే ఒకటి. రెండోది బీసీలు స్కీమ్స్ పట్ల అట్రాక్ట్ అయ్యారు. గతంలో తెలుగుదేశం పార్టీకి అనాదిగా ఉన్న వాట వాస్తవమని టిల్ట్ అయింది, రాష్ట్ర వ్యాప్తంగా టిల్ట్ అయింది. అదే ఫినామినా పిఠాపురంలో ఉందంటారు. కాపుల్లో కూడా మెజారిటీ పవన్ కళ్యాణ్ గా వస్తుంది. కాపుల్లో అది ఆయన కూడా అంగీకరిస్తున్నారు. కాపుల్లో 25 to 30% రావచ్చు. అలా కాదు సార్, కాపులు 82,000లో 3 భాగాలు సార్. పర్సెంటేజ్ వదిలేండి. సింహ భాగం, ఎక్కువ భాగం పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తుంది. ఓకే, ఆయనకి కులం ఇది లేదు, లేకపోయినా కాపులు ఎక్కువ భాగం అభిమానిస్తారు.
ఓకే దాంతో పాటు కొంత పర్సెంటేజ్ తెలుగుదేశం పార్టీకి ఉంది, ఓకే కొంత పర్సెంటేజ్ వైసీపీ పార్టీకి ఉంది. ఓకే ఈ రెండు పార్టీలు పర్సెంటేజ్లు కూడా కిందకి తగ్గాయి. పవన్ కళ్యాణ్ గారు రావడంతో మెజార్టీ పర్సెంటేజ్ పవన్ కళ్యాణ్ గారికి ట్రాన్స్ఫర్ అయింది. ఓకే ఓకే దానికి తోడు మా టీడీపీలో ఉన్న కాపులు కూడా ఆ పర్సెంటేజ్ ట్రాన్స్ఫర్ అయింది. ఓకే ఇంకా మిగిలింది వైసీపీ. ఓకే ఆ వైసీపీని పరిగణలోకి తీసుకోరు. అక్కడ ఇద్దరు కాపులు పవన్ కళ్యాణ్ వంగా గీత ఇద్దరు ముఖాలు నిలబడినప్పుడు ఓకే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ వెళ్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సొంత ఇమేజ్ ఉంది కదా కొంత. ఎస్, అయితే బీసీ కమ్యూనిటీస్ మీ ఉద్దేశం ప్రకారం 55% వస్తుంది. మూర్తి గారు మీరు బీసీ అవునండి 100% 55% మూర్తి గారు మీరు బీసీలు వైసీపీకి ఎందుకు ఓటేశారు ఈ కాన్స్టిట్యున్సీలో అనుకుంటున్నారు? అంటే సార్ బీసీలు అందరూ కూడా అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ పథకాలకి వాటికి అట్రాక్ట్ అయ్యారు సార్. ఓకే రెండోది ఒకటి ఏంటంటే ఇక్కడ కాపు అండ్ బీసీ ఇప్పుడు చాలా కాపులకి ఎక్కువ టికెట్లు ఇచ్చింది జగన్ గారే, అట్లాగే బీసీకి కూడా ఎక్కువ టికెట్లు ఇచ్చింది జగన్ గారే. సెట్టిబల్జా కానీ గౌడ కమ్యూనిటీ కానీ యాదవ్ కమ్యూనిటీ కానీ స్టేట్ వైడ్ చూడండి. తర్వాత ఒక ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టాడు ఆయన. దానికి ఫండ్స్ ఉందా, కుర్చీ ఉన్నాయా, తిరుగుతున్నారా లేదని వేరే విషయం. అంటే ప్రతి కమ్యూనిటీలో కూడా ఒక లీడర్ అనేవాడు ఎమర్జ్ అయ్యాడు, వాళ్ళకు ఒక స్థానాన్ని కల్పించాడు. ప్రతి వీకర్ సెక్షన్ లో అయ్యో మా కులం నుంచి ఒకడు అయ్యాడు, ఒక లీడర్ గా ఉన్నాడన్న ఒక ఫీలింగ్, ఆ లీడర్స్ ఇగోని సాటిస్ఫై చేయగలిగినటువంటి ఈక్వేషన్ లో కూడా జగన్ చాలా ముందున్నాడు. ఎప్పుడు కూడా ఎలక్షన్ ఎప్పుడు కూడా ఒక కులం బట్టో ఒకే క్యాస్ట్ బట్టో లేకపోతే ఒక లీడర్ని బట్టో జరగదు సార్. వేరియస్ ఫ్యాక్టర్స్ అక్కడ వర్క్ చేయాలి. దానివల్ల మాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే తక్కువ మెజార్టీ తోటి ఎవరైనా రావచ్చు అని వచ్చింది సార్. లాస్ట్ టైం కూడా సాక్షి టీవీలో నా ఫోన్ నెంబర్ తోటి ఒక షో చేసినప్పుడు పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోతున్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు వస్తే రాజోలు పెడవ ఈ రెండిట్లో ఏదో ఒకటే సీట్ వస్తుందని నేను చెప్పాను. ఆ రోజు నన్ను నా ఫ్యామిలీని అందరినీ ట్రోల్ చేశారు, తిట్టారు. కానీ తర్వాత ఎవరు మాట్లాడలేదు, ఫోన్ చేయలేదు నాకు. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒక మనం పోటీ చేసిన వాళ్ళు కానీ లీడర్స్ కానీ పార్టీ అభిమానులు ఇప్పుడు జగన్ గారు అడిగితే 175 అంటారు, ఈయన అడిగితే 160 అంటారు. ఎవరు తెలుగుదేశం అలా లేదు సార్. ఎలక్షన్ చాలా టైట్ కంటెస్ట్ జరిగింది. ఎడ్జి మాత్రం స్టేట్ వైడ్ ఎడ్జి మాత్రం వైసీపీకి ఉంది సార్. ఓకే, సో వర్మ గారు ఇప్పుడు బీసీలో మీ లెక్క ప్రకారం 55% జనసేనకు పవన్ కళ్యాణ్ పడింది. ఓకే, నా లెక్క ఏకీపించారు 55 తగ్గించారు. ఓకే, సో ఆ లెక్క ప్రకారం చూస్తే మొత్తం 67,000లో 55% కాలిక్యులేట్ చేయండి. 67,000లో 65% అంటే 55% అంటే దాదాపు 35,000 అండి, 36,000 దాకా పడుతుంది పవన్ కళ్యాణ్. ఓకే, సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ 81,000 ప్లస్ 36. మరి ఇందాక ఎస్సీలది గీత గారికి వేసారా? వేసానండి. ఎంత అయింది? గీత గారికి 81 ప్లస్ 36 చూస్తే పవన్ కళ్యాణ్ కి 1,17,000 అవుతాయి. 1,17,000. ఇంతకుముందు 39,000 వంగ గీత ఉండే ప్లస్ 2,000 41,000. ఇక్కడ మనం 36 వేస్తే ఎస్సీలో 31 వంగ గీతకు వేయాలి. 41 ప్లస్ 31 72,000. అలా కాదు సార్, ఎస్సీలో మీరు ఎక్కువ వేస్తున్నారు. దాని ఆవిడికి 14,000 తీసేస్తే, ఎండీలు తీసేస్తే 13, 15 తీసేస్తే 38,000 36,000 వచ్చింది. 39,000 వచ్చింది. 39,000లో 16% తీసేయండి. తీసేసాం. తీసేస్తే ఎంత వచ్చింది? అంటే తీసేసి కౌంట్ చేస్తేనే 39,000 వచ్చింది. 15% తీసి తప్పండి. కాపు 39 లో మరి ఎండి మైనస్ చేయాలి కదా. ఓకే, ఎండి 13,000 మనం ఇందాక కాలిక్యులేషన్ చేయలేదా? మనం చేసాం కదా. 6,000 మార్కేస్ లో 2,000. ఒకటి ఇప్పుడు బీసీలు ఎస్సీలు అయింది. ఎస్టీ ఓట్స్ కూడా ఒక 5,000 ఉన్నాయి కదా. వస్తున్నా, అట్లకి వస్తున్నా. నాకు ఎస్సీలు తేవల్చండి ఆవిడ ఫిగర్. ఆ ఫిగర్ లోంచి 26% పవన్ కళ్యాణ్ గారికి తీయండి. ఎక్కడ అండి? దేనిలో? ఎస్సీలు 43,000 సార్. ఒకసారి మళ్ళీ 43,000. ఒక్క నిమిషం. 43,000లో 15,000 ఎండీలు అండి. అవును, 15,000 ఇంటూ 16% తీసేయండి. 1,600 5 5 1300 తీసేస్తే ఎంత? 2,800 తీసేస్తే 12,000 అండి.